హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 27th జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. దీపికా పల్లికల్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగారు. ఈమె స్క్వాష్ ప్లేయర్ అండి. నెక్స్ట్ వన్, పులైచ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ పులైచ్ ఫెస్టివల్ అనేది హిమాచల్ ప్రదేశ్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. నెక్స్ట్ వన్, which war held from 1878 to 1880? ఈ వార్ అనేది సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అండి. ఏ వార్ అంటే సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అయితే 1878 నుంచి 1880 వరకు అయితే జరుగుతుంది. 1880 వరకు. ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ వచ్చేసి 1839 నుంచి 1842 వరకు అయితే జరుగుతుందండి. ఇది ఆల్రెడీ అడిగారు క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఆంగ్లో బర్మా వార్. ఈ ఫస్ట్ ఆంగ్లో బర్మా వార్ అనేది 1824 నుంచి 1826 వరకు అయితే జరిగిందండి. నెక్స్ట్ సెకండ్ ఆంగ్లో బర్మా వార్ వచ్చేసి 1852లో జరిగింది. నెక్స్ట్ వన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఫేమస్ ఫర్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఈయన తబలా అయితే వాయిస్తారండి. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద 2022 ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ హెల్డ్? ఈ ఫిఫా 2022 అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలో జరిగింది. విన్నర్ వచ్చేసి స్పెయిన్, రన్నర్ కొలంబియా. నెక్స్ట్ వన్, ఈ ఈవెంట్ వచ్చేసి ఎవరు లాంచ్ చేశారంటే నవీన్ పట్నాయక్ గారు. ఈ ఫిఫా అండర్-17 2022 ఫిఫా వరల్డ్ కప్ నవీన్ పట్నాయక్ గారు అయితే స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ జరిగిందంటే ఒడిస్సా, గోవా అండ్ మహారాష్ట్రలో అయితే ఈ ఈవెంట్స్, ఈ ఫుట్బాల్కి సంబంధించిన మ్యాచెస్ అనేది జరిగాయండి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ అడల్ట్ అబౌవ్ 15 ఇయర్స్ అండి? 2011 జనాభా లెక్కల ప్రకారం అడల్ట్స్ లిటరసీ రేట్ ఎంత అంట? సో అడల్ట్ లిటరసీ రేట్ వచ్చేసి అబౌవ్ 15 ఇయర్స్ కలిగిన వాళ్ళది 69.3% అండి. ఇందులో మేల్కి సంబంధించి 78.8%, ఫీమేల్కి సంబంధించి 59.3% అనేది లిటరసీ రేట్ అయితే ఉందండి అబౌవ్ 15 ఇయర్స్ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్ గ్రీస్? ఈ గ్రీస్ హానర్ ఆఫ్ ద అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్, విచ్ ఈస్ కాల్డ్ ద మదర్ ఆఫ్ భరతనాట్యం? భరతనాట్యం వేటి నుంచి వచ్చిందంటే సాదిరట్టం లేదా తెవరట్టం నుంచి అయితే ఈ భరతనాట్యం అనేది వచ్చిందండి. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్? అన్ఎంప్లాయ్మెంట్కి మెయిన్ కాజ్ ఏంటని అడుగుతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అయితే ఉంటుందండి. ఓవర్ పాపులేషన్, లో స్కిల్ ఎంప్లాయ్మెంట్, లో స్కిల్ కలిగిన పీపుల్స్, ఫెయిల్యూర్ ఆఫ్ ప్లానింగ్, పూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. లో స్కిల్ లెవెల్ కలిగిన వర్కర్సు, ఫెయిల్యూర్ ఆఫ్ ప్లానింగు, పూర్ ఎడ్యుకేషన్, ఇవంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్కి అయితే దారి తీస్తాయండి. విచ్ పర్సన్ ఫ్రమ్ త్రిపుర హ్యాస్ రిసీవ్డ్ ద పద్మశ్రీ అవార్డు అండి? పోస్టుమస్లీ. చనిపోయిన తర్వాత త్రిపుర నుంచి పద్మశ్రీ అవార్డును పొందిన పర్సన్ ఎవరంటే శ్రీ నరేంద్ర చంద్ర దెబర్మా అండి. శ్రీ నరేంద్ర చంద్ర దెబర్మా. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ద ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండి? ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1960 నుంచి 1963లో అయితే స్టార్ట్ చేశారండి. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా 1960లో స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వైట్ గూడ్స్? వైట్ గూడ్స్ అని వేటిని అంటారంటే లెడ్ లైట్స్, ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, డ్రయర్స్, వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్స్, వీటన్నిటిని కూడా వైట్ గూడ్స్ అంటారండి. నెక్స్ట్, వెన్ డిడ్ నాబార్డ్ ఇన్వెస్ట్ ఇన్ మైరాడా? ఈ నాబార్డు మైరాడాలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసిందంటే 1987 అండి. అయితే దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి మైరాడాకి ఫుల్ ఫామ్ చూద్దాం. మైసూర్
రీసెటిల్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1968లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్డ్. ఈ నాబార్డ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 12th July 1982లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది అడగలేదు, బట్ నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నానండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ వన్, విచ్ లాంగ్వేజ్ వర్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక రిటర్న్. ఏ లాంగ్వేజ్లో అశోకుని శాసనాలు రాయబడినవి ఎక్కువగాని అడుగుతున్నారండి. ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ వచ్చేసి బ్రహ్మీ లాంగ్వేజ్లో అయితే రాయబడిందండి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 126 రిలేటెడ్ టు. ఈ ఆర్టికల్ 126 అనేది మనకు ఏం చెప్తుందని చూద్దాం. ఈ ఆర్టికల్ 126 దేని గురించి తెలియజేస్తుందంటే, వెన్ ద ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ వేకెంట్, ద డ్యూటీస్ ఆఫ్ ద ఆఫీస్ షెల్ బి పెర్ఫార్మ్డ్ బై వన్ ఆఫ్ ద అదర్ జడ్జెస్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పోస్ట్ అనేది వేకెంట్గా ఉంటుందో అప్పుడు ప్రెసిడెంట్ అనే ఆయన మిగిలిన చీఫ్ జస్టిస్లో హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్లో ఒకరిని అపాయింట్ చేస్తారండి టెంపరీగా. సో దాని గురించి అయితే 126 ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ప్రధాన న్యాయమూర్తిని ఎవరు అపాయింట్ చేశారంటే ప్రెసిడెంట్ అయితే అపాయింట్ చేస్తారండి. ప్రధాన న్యాయమూర్తిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ అండి. టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి కెల్విన్స్ అండి. నెక్స్ట్ వన్, జస్ప్రీత్ బుమ్రా రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఆయన క్రికెట్కి సంబంధించిన పర్సన్ అండి. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ఎప్పుడు లాంచ్ చేశారు? 26th August 2021 అని. ఎవరి చేత లాంచ్ చేయబడిందంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వన్, దాండియా రాస్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే ఈ దాండియా రాస్ అనేది గుజరాత్ స్టేట్కి సంబంధించిందండి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెన్ ద రౌలత్ యాక్ట్ వాజ్ పాస్డ్? రౌలత్ యాక్ట్ పాస్ చేసినప్పుడు ఇండియా యొక్క వైస్రాయ్గా ఎవరు ఉండేవారంటే చెమ్స్ఫోర్డ్ అండి. ఈయన పీరియడ్ వచ్చేసి 1916 to 1921 అయితే ఈయన పీరియడ్ ఉండేది. సో రౌలత్ యాక్ట్ మనకు 1990లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ బీహార్? బీహార్ యొక్క లిటరసీ రేట్ ఎంత అని అడిగారు. 61.8% అండి. అందులో మేల్ యొక్క లిటరసీ వచ్చేసి 71.2%, ఫీమేల్ లిటరసీ వచ్చేసి 51.5% అండి. నెక్స్ట్ వన్, గ్రీన్ రెవల్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అక్కడ అడిగారంట, ఎగ్జాక్ట్ క్వశ్చన్ తెలదు. సో దాని గురించి కొన్ని పాయింట్స్ అయితే చూద్దాం. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు అండి. ఈయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ 1965లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఇన్ 1966 మిడ్లో. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందండి 1966 మిడ్లో. నెక్స్ట్, ఆ టైంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ప్రధానమంత్రిగా ఉన్నారండి. అయితే అది ఏ 5 year ప్లాన్ టైంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందంటే థర్డ్ 5 year ప్లాన్ అండి, 1961 to 1966. నెక్స్ట్ వన్, ఒకటే ఇయర్లో 2 ఆస్కార్లు తీసుకున్న ఇండియన్ ఎవరైనా అడిగారు. 2009లో ఏఆర్ రెహమాన్ గారికి 2 ఆస్కార్ అవార్డ్స్ అయితే వచ్చినాయండి. స్లమ్ డాగ్ మిలియనియర్కి 2 ఆస్కార్ అవార్డులు అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ వన్, విచ్ 5 year ప్లాన్ ప్రైమరీ గోల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇండియా యాజ్ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ ప్రొడక్టివిటీ ఎకానమీ అండి. ఓకే, ఏ 5 year ప్లాన్ యొక్క ప్రైమరీ గోల్ వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ ఇండియా యాజ్ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ ప్రొడక్టివిటీ ఎకానమీ అండి. ఈ గోలు ఏ 5 year ప్లాన్లో ఉందంటే థర్డ్ 5 year ప్లాన్ అండి. నెక్స్ట్ వన్, రోంగ్కర్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ విత్ ట్రైబ్స్ ఆఫ్ అస్సాం అంటే ఈ రోంగ్కర్ ఫెస్టివల్ అనేది అస్సాంలోని ఏ ట్రైబ్స్ సెలబ్రేట్ చేసుకుంటారండి? కర్బీ అండి. నెక్స్ట్ వన్, ద స్లోగన్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ గివెన్ ఇన్ విచ్ 5 year ప్లాన్? ఎరాడికేషన్ ఆఫ్ ద పావర్టీ అనేది ఈ స్లోగన్ని ఏ 5 year ప్లాన్లో తీసుకోవడం జరిగిందంటే ఫిఫ్త్ 5 year ప్లాన్ అండి. డ్యూరేషన్ వచ్చేసి 1974 నుంచి 1979 వరకు అయితే ఉందండి ఈ 5 year ప్లాన్ యొక్క డ్యూరేషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద వోకల్ గ్లాండ్ దట్ స్పీక్స్ త్రూ ద థ్రోట్ అండి. వోకల్ గ్లాండ్కి అనదర్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు.
వాయిస్ బాక్స్, ఈ వాయిస్ బాక్స్ కూడా ఇంకొక నేమ్ ఉంది, లారెక్స్ అండి, లారెక్స్. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ ఆరిజిన్ ప్రొఫెసర్ వాస్ awarded the Spinoza the highest science award in the Netherlands for her work in the field of climate change prevention. ఈమెకు డాక్టర్ జ్యోతి గుప్తాకి, ఇండియన్ ఆరిజిన్ అయిన ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి గుప్తాకి స్పినోజా హైయెస్ట్ సైన్స్ అవార్డు ఈ నెదర్లాండ్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ని నిరోధించినందుకు, క్లైమేట్ చేంజ్ ప్రివెన్షన్ చేసినందుకు గాను ఈమెకు డాక్టర్ జ్యోతి గుప్తాకి హైయెస్ట్ సైన్స్ అవార్డు, నెదర్లాండ్కి చెందిన హైయెస్ట్ సైన్స్ అవార్డు అయిన స్పినోజాని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ బీన్ గివెన్ ట్రైనింగ్ అండర్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన బై 2023 అండి. ఎంతమందికి పీపుల్స్కి ఈ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజన కింద ట్రైనింగ్ ఇచ్చారని క్వశ్చన్ అయితే అడిగారు. సో 14.5 lakhs క్యాండిడేట్స్కి అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. 8.70 lakh స్టూడెంట్స్కి క్యాండిడేట్స్కి అయితే ప్లేస్మెంట్లో జాబ్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వన్, వెన్ వర్ ద ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ఇండియా అండి. ఇండియాలో ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయని క్వశ్చన్ అయితే అడిగారు. జూలై 1946. హౌ మెనీ పాయింట్స్ ఆర్ టైడ్ ఇన్ ద టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్లో ఎన్ని పాయింట్స్ వస్తే స్కోర్ అనేది ఈక్వల్గా ఉంటుందంటే 10 points అండి. ఈ 10 points వచ్చినప్పుడు గేమ్ టైడ్ అయిందని అంటారు. నెక్స్ట్ వన్, మొత్తం టోటల్గా 11 points అయితే గేమ్ పాయింట్ అండి, 11 pointsకి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్, మిథాలీ రాజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఈ మిథాలీ రాజు క్రికెట్కి సంబంధించిన పర్సన్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద హైయెస్ట్ అవార్డ్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్. సారీ అండి, ఈ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ ద హైయెస్ట్ అవార్డ్ గివెన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ తమిళనాడు అండి. తమిళనాడులో ఆర్ట్స్కి సంబంధించి హైయెస్ట్ అవార్డు ఏంటంటే కలైమా మనీ అండి, కలైమా మనీ. ఇది తమిళనాడులో ఇచ్చే హైయెస్ట్ ఆర్ట్స్ అవార్డు అండి, కలైమా మనీ. నెక్స్ట్ వన్, విచ్ యాక్ట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ 2023 అండి. ఈ నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ 2023 దేన్ని రీప్లేస్ చేస్తుందంటే ఫార్మసీ యాక్ట్ 1948ని అయితే రీప్లేస్ చేసి ఈ నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ 2023ని తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద సెకండ్ రూలర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అండి. మౌర్యన్ ఎంపైర్లో సెకండ్ రూలర్ ఎవరంటే బిందుసారా. నెక్స్ట్ వన్, విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ కేరళ నెరేట్స్ ద ఎపిసోడ్స్ ఆఫ్ రామాయణ అండ్ మహాభారత. ఏ క్లాసికల్ డ్యాన్సు రామాయణ అండ్ మహాభారత ఎపిసోడ్స్ని నెరేట్ చేస్తుందంటే కథకళి డ్యాన్స్ అండి. నెక్స్ట్, హూ హ్యాస్ రిటర్న్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్. ఆ నేషనల్ యాంథమ్ పేరు వచ్చేసి అమర్ సోనార్ బంగ్లా అండి. అయితే దీన్ని రచించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద సెకండ్ ఫీమేల్ ఎయిర్ మార్షల్ ఆఫ్ ఇండియా. ఇండియాకి సెకండ్ ఫీమేల్ ఎయిర్ మార్షల్ ఎవరంటే సాధనా ఎస్ నాయర్ అండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ లేబర్ వెల్ఫేర్ స్కీమ్ స్టార్టెడ్. ముఖ్యమంత్రి శ్రామిక కళ్యాణ్ యోజన. ముఖ్యమంత్రి శ్రామిక కళ్యాణ్ యోజన అనే స్కీమ్ని స్టార్ట్ చేసింది ఎవరంటే అరుణాచల్ ప్రదేశ్ సీఎం అయిన పేమా ఖండు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 18 September 2023లో అయితే స్టార్ట్ చేశారండి. విచ్ యాక్టివిటీస్ కమ్ అండర్ ద సెకండరీ సెక్టర్ అండి. సెకండరీ సెక్టర్ కిందకి ఏ యాక్టివిటీస్ వస్తాయంటే ఇండస్ట్రియల్ ప్రొడ్యూస్డ్ గూడ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అనేది ఈ సెకండరీ సెక్టర్ కిందకి వస్తాయండి. లైక్ ఆటోమొబైల్స్ ప్రొడక్షను, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రొడక్షన్ అనేది ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో అయితే చేస్తారండి, సెకండరీ సెక్టర్ యాక్టివిటీస్లో అయితే ఉంటుంది. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్స్ ఏ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉంటాయంటే
పార్ట్ 20లో అయితే ఉంటాయండి. వాట్ ఈస్ ద బాస్కెట్బాల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాల్డ్? ఈ బాస్కెట్బాల్ ఆడే ఫీల్డ్ని ఏమంటారంటే కోర్ట్ అంటారండి. నెక్స్ట్ వన్, అండర్ విచ్ మినిస్ట్రీ ఈజ్ కండక్టింగ్ ద పాపులేషన్ సెన్సస్? ఏ మినిస్ట్రీ కింద పాపులేషన్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్, ఈ సైక్లింగ్ అనేది ఏ ప్లేస్లో చేస్తారంటే వెలోడ్రోమ్ అంటారండి. సైక్లింగ్ చేసే ప్లేస్ని వెలోడ్రోమ్. నెక్స్ట్ వన్, బాస్కెట్బాల్ ఆడే ప్లేస్ని డైమండ్ అంటారు. హార్స్ రైడింగ్ పోలో గేమ్స్ సంబంధించి ప్లేస్ని అరేనా అంటారు. టేబుల్ టెన్నిస్ వచ్చేసి మనకు బోర్డు మీద ఆడతారండి. కర్లింగ్ ఐస్ హాకీ అనేది రింక్ అనే ఆడే ప్లేస్ని రింక్ అంటారు. అథ్లెటిక్స్ పరిగెట్టే ప్లేస్ని ట్రాక్ అండ్ ఫీల్డ్ అంటారు. గోల్ఫ్ ఆడే ప్లేస్ని కోర్స్ అని. క్రికెట్ అనేది పిచ్ మీద ఆడతారు. స్విమ్మింగ్ అనేది పూల్స్లో ఆడతారు. అదేవిధంగా రెజ్లింగ్ అనేది రింగ్ లేదా అరేనాలో ఆడటం జరుగుతుందండి. నెక్స్ట్, టెన్నిస్ బ్యాడ్మింటన్ హ్యాండ్బాల్ వాలీబాల్ స్క్వాష్ నెట్బాల్ ఇవన్నీ కూడా కోర్టులో ఆడతారండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వైస్రాయ్ వాజ్ ద వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ పాస్డ్? వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని పాస్ చేసింది ఏ వైస్రాయ్ అంటే లార్డ్ లిటన్ అండి. ఎప్పుడంటే 1878లో పాస్ చేయడం జరిగింది. నెక్స్ట్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ బ్యాంక్ ఈజ్ కాల్డ్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనటం అమ్మటం చేస్తున్నట్లయితే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారండి. నెక్స్ట్ వన్, విచ్ స్టేడియం హోస్టెడ్ ద ఫైనల్ ఆఫ్ రంజీ ట్రోఫీ 2022 and 23 అండి. 2022-23 ఫైనల్ మ్యాచ్ రంజీ ట్రోఫీకి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ అనేది ఏ స్టేడియంలో హోస్ట్ చేశారంటే ఈడెన్ గార్డ్స్ అండి, కోల్కతాలోని ఈడెన్ గార్డ్స్. విన్నర్ వచ్చేసి సౌరాష్ట్ర, రన్నరప్ వచ్చేసి బెంగాల్. నెక్స్ట్ వన్, జల్లికట్టు ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫెస్టివల్ అంటే ఈ జల్లికట్టు అనేది తమిళనాడులోని పొంగల్ ఫెస్టివల్ టైంలో అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇది ఒక బుల్ ఫైట్. నెక్స్ట్ వన్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో అండి. ఏ యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ సెక్స్ రేషియో ఉందంటే పాండిచ్చేరి అండి. 1037 అయితే ఉన్నారు. పర్ 1000 మేల్స్కి 1037 ఫీమేల్స్ అయితే ఉన్నారండి. నెక్స్ట్ వన్, లోయెస్ట్ సెక్స్ రేషియో యూనియన్ టెరిటరీ వచ్చి డామన్ డయ్యో అండి. 618 per 1000 మేల్ పర్సన్స్కి 618 ఫీమేల్స్ అయి ఉన్నారండి. లోయెస్ట్ సెక్స్ రేషియో యూనియన్ టెరిటరీ వచ్చేసి డామన్ డయ్యో. నెక్స్ట్, హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ వచ్చేసి కేరళ అండి. 1084 ఫీమేల్స్ అయితే ఉన్నారు 1000 మేల్స్కి. నెక్స్ట్ వన్, ఇండియా యొక్క సెక్స్ రేషియో వచ్చి ఓవరాల్గా 1000 మేల్ పర్సన్కి 943 ఫీమేల్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, లోయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్ వచ్చి హర్యానా అండి. 877 ఫీమేల్స్ అయితే ఉన్నారండి 1000 మేల్ పర్సన్స్కి. నెక్స్ట్ వన్, 1983 క్రికెట్ వరల్డ్ కప్ కెప్టెన్ వచ్చేసి ఎవరని అడిగారు, కపిల్ దేవ్ అండి. విన్నర్ వచ్చేసి ఇండియా, రన్నరప్ వచ్చి వెస్టిండీస్. ఇది మనకు ఫైనల్ మ్యాచ్ అనేది లార్డ్స్ మైదానం ఇంగ్లాండ్లో అయితే జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.